తక్కువ వడ్డీకే లోన్ ఇప్పిస్తారని మోసం చేసిన సంఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం తిరుమన్పల్లె గ్రామంలో చోటు చేసుకుంది. తిరుమన్పల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి గత కొద్ది రోజుల క్రితం ఫేస్బుక్ లో గుర్తు తెలియని ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. తక్కువ వడ్డీకి హౌస్ లోన్ ఇప్పిస్తానంటూ ఆ వ్యక్తిని నమ్మించాడు. దీంతో అవతల వ్యక్తి మాటలు నమ్మిన ఆ వ్యక్తికి సైబర్ కేటుగాడు నకిలీ ఐడి కార్డును, నకిలీ ఆధార్ కార్డును పంపాడు. దీంతో బాధితుడు 4 లక్షల లోన్ కావాలంటూ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ నంబర్ను పంపించాడు. హౌస్ లోన్ మంజూరు కావాలంటే మొదటిగా ఇన్సూరెన్స్ తీసుకోవాలంటూ సైబర్ కేటుగాడు అవతలి వ్యక్తిని నమ్మించాడు. ఇన్సూరెన్స్ కొరకు 3,500 అమౌంట్ పంపించాలంటూ నమ్మించాడు. దీంతో ఫోన్ పే ద్వారా 3,500 అమౌంట్ పంపించారు. హౌస్ లోన్ కొరకు ప్రాసెసింగ్ ఫీజు కింద కొంత అమౌంట్ పంపించాలంటూ సూచించడంతో వివిధ దఫాలుగా కలిపి 70,000 ఫోన్ పే ద్వారా బాధితుడు పంపించాడు. తిరిగి బాధితుడు ఫోన్ చేయడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు స్థానిక సదాశివనగర్ పోలీసులను ఆశ్రయించాడు. అనంతరం బాధితుడు స్థానిక సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా సదాశివనగర్ పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ నంబర్లు, మెసేజ్లు, లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ జిల్లా పోలీసులు సూచిస్తున్నారు. ఎవరైనా మోసపోతే వెంటనే 1930 నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని జిల్లా పోలీసులు సూచిస్తున్నారు.